ఐఎస్ఎం న్యూస్ కి స్వాగతం। తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ। భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక ఆదర్శమైన పార్టీ। ఆ రోజు నందమూరి తారక రామారావు గాని, ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గాని నిరంతరం చెప్పేది ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క సమస్యలు, అదే విధంగా ప్రజల యొక్క బాధను తెలుసుకొని వాళ్ళ ఉపాధి పొందేటందుకు పేదరికం నుండి బయటపడడానికి అటు సొంతంగా కూడా చేసి వారి మన్ననను పొంది మనం రాజకీయాలు చేయాలని నేర్పిన వ్యక్తి తారక రామారావు। ఈ రోజున చంద్రబాబు నాయుడు ఆ విధానంలోనే ఇవాళ ఎలక్షన్ లేవు అయినా కూడా ఎవరైతే పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ శ్రేయోభిలాషులు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఈ రోజు 3 బళ్ళు ఇవ్వటం జరిగిందని, ఒకటి కూరగాయలు అమ్ముకునే బండి, 2 టిఫిన్ బండి, సుమారు 25,000 రూపాయల బండి, ఇంకోటి ఇస్త్రీ బండి। ఇవన్నీ కూడా అంటే ఇస్త్రీ చేసుకునే వారికి, కూరగాయలు అమ్ముకునే వారికి, టిఫిన్తో ఉపాధి పొందిన వారికి కుటుంబానికి కనీసం నెలకి 15,000 సంపాదించుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సొంతంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి పార్టీలు అంతా కలిపి వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది। నిరంతరం ఎవరైతే పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ శ్రేయోభిలాషులు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉండి ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఈ రోజున 3 బళ్ళు ఇవ్వడం జరిగింది। ఒకటి కూరగాయలు అమ్ముకునే బండి, కూరగాయలు, ఫ్రూట్స్ లేకపోతే కొబ్బరి బొండాలు అమ్ముకునే బండి, ఒకటి టిఫిన్ బండి, ఇడ్లీ, ఒకటి సుమారు 25,000 రూపాయలతో ఇచ్చిన బండి అది, ఇంకోటి ఇస్త్రీ బండి। ఇవన్నీ కూడా అంటే ఇస్త్రీ చేసుకునే వారికి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, టిఫిన్తో ఉపాధి పొందే వాళ్ళకి, కుటుంబానికి కనీసం నెలకు 15,000 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని సొంతంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ, కూటమి పార్టీ అంతా కూడా కలిపి వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది। ఇంకా ఎంతమందికైనా ఈ అవకాశం ఉంటే శక్తి వంచిన మేరకు ఎంతమందికైనా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం। కానీ అది వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధి పొందాలా, అదే సమయంలో పార్టీ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలు తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు ఇంకా మేలు చేయాల్సిన కార్యక్రమాల కోసం వాళ్ళు పార్టీకి పనిచేయాలని కూడా మా యొక్క రిక్వెస్ట్। దాని ద్వారానే వాళ్ళకి మా నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మేమందరం కూడా కూటమి ఒక మంచి ధ్యేయంతో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రం దారి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాలా, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచాలి, ఆంధ్ర రాష్ట్రం ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆలోచించిన కూటమి ప్రభుత్వం అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి విధానంతో ముందుకు వెళ్తా ఉన్నారు। వాళ్ళకు అండగా మనం ఉండి మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవటానికి, మనని మనం కాపాడుకోవటానికి, మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవటానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను। ఒక గొప్ప కార్యక్రమం, పేదవారికి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ ఈ కార్యక్రమాలన్నీ కూడా దానిలో సమయం లేనప్పుడు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే సమయం లేనప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి, ఆ అవసరాన్ని బట్టి అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని సరి చేసుకునే అవసరం ఉన్న సందర్భంలో వాళ్ళు అప్పులు పాలు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ విధంగా పేదలకి ముఖ్యమంత్రి సహాయం ఇవ్వడం జరిగింది। గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అలా ఇచ్చిన సందర్భాలు లేవు। ఏదైనా ఉంటే 5 సంవత్సరాలు ఒక 10-15 ఇచ్చుంటారేమో, ఎందుకంటే మేము న్యూస్ పేపర్ ద్వారా చూసినప్పుడు ఎక్కడా కూడా ఆ ఇచ్చిన సందర్భాలు కనపడలేదు। ఈ రోజున ఈ 9 నెలల్లో సుమారు 1.5 కోటి పైగా ఇచ్చారు। ఇంకా కూడా ఆఫీసులో 30 చెక్కులు రెడీగా ఉన్నాయి సెక్రటరియట్ లో, గవర్నమెంట్ ఆఫీస్। ఆ విధంగా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వడం జరిగింది। మీ ద్వారా ప్రజలు కూడా ఇంకా తెలియక ఎవరన్నా కూడా నష్టపోతుంటే ఈ విధంగా మీరు ఇమీడియట్ గా తెలుసుకుని కార్యాలయాన్ని సంప్రదిస్తే ఏమేం కాగితాలు కావాలో చెప్తారో ఆ కాగితాలన్నీ కూడా ఇస్తే, బిల్లులు ఇస్తే తప్పకుండా వారికి మాక్సిమం అమౌంట్ తీసుకొచ్చే బాధ్యత మీరు ఇచ్చిన అవకాశం, ఈ శాసనసభ్యత్వాన్ని నా బాధ్యతగా నిర్వర్తించి వీలైనంత ఎక్కువ మొత్తం తెచ్చి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను। దీన్ని పత్రికల వారికి మరి మీడియా వారికి కూడా ఇది 10 మందికి తెలిసేటట్టు చెప్పడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది। లేకపోతే మేము ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చు, దానివల్ల ఇంటికి వెళ్ళిస్తే అది ఎవరికి తెలియదు। 10 మందికి తెలిస్తే ఇలా అవసరం ఉన్న చాలా మంది తెలియక అప్పులు పాలై అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉండుంటాయి। వాళ్ళందరికీ కూడా చెబుతున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా పేదలకి చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు। అందువల్ల ఈ కార్యక్రమాన్ని అవకాశం ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకొని మీ అందరినీ కోరుతూ, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా
ఆ మొత్తాన్ని కూడా మీ కుటుంబ అవసరాలకి లేకపోతే మీకున్న లోన్లు ఏమంటే వాటికి వాడుకోమని, దానిని వేరే విధాలుగా వాడొద్దు, ఎవరికి ఇవ్వద్దని కూడా చెప్తూ మీ దగ్గర డబ్బులు రాగానే కొంచెం అప్పు ఇవ్వండి అని వస్తారు. అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయకుండా కేవలం మీ కుటుంబ అవసరాలు ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవడానికి వాడుకోమని, ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదించమని మీ అందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చిత్తశుద్ధితో అమలుపరుస్తున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మోడీ గారు కానీ ముగ్గురికి కూడా మీ ద్వారా మీ తరపు నేను వారి ముగ్గురికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మరింత శ్రద్ధతో ప్రతి వారం కూడా మనం ఇచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించి ప్రతి వారం కూడా చెప్పులు ఇస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.